మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ మధ్య కాలంలో చేయని నేరాలకు మగాళ్ళు బాధితులుగా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని ఉదాహరణలు కూడా ఈ మధ్య కాలంలో మనకు కనిపించాయి. నర్సింగ్ కేసులో లావణ్య రెస్టారెంట్ ఇష్యూ కావచ్చు, ఆ తర్వాత మొన్న కేసు నమోదైన జానీ మాస్టర్ కావచ్చు, లేటెస్ట్ గా కేసు నమోదైనటువంటి ఈ హర్ష సాయి కేసుకు సంబంధించి కావచ్చు. ఈ అన్ని కేసుల్లో 376 సెక్షన్ కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మగాళ్ళ పక్షాన మొదటి నుంచి పోరాటం చేస్తున్న శేఖర్ భాష ప్రస్తుతం మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే కరాటి కళ్యాణ్ గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు న్యూస్ రూమ్ నుంచి. సో వారితో మాట్లాడదాం. అయితే ఈ 3 కేసులకు సంబంధించి మగాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ 3 కేసుల మీద మీ అభిప్రాయం ఏంటో మనం టీవీతో పంచుకోవాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. శేఖర్ భాష గారితో మాట్లాడొచ్చు, కరాటి కళ్యాణ్ గారితో మాట్లాడొచ్చు, మీ అభిప్రాయాల్ని పంచుకోవచ్చు. శేఖర్ భాష గారు, ఒక చిన్న కరెక్షన్. 3 కేసుల్లో 376 కాదు, రాస్తాడు 493 అంటే ఏంటంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు అనేది ఆ కేసు. బట్ అది కూడా ఈక్వల్లీ అదే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా శిక్ష అనమాట. ఏదేమైనా ఈ 3 కేసులు కూడా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడేటువంటి సెక్షన్లు పెట్టారు. ఓకే, లావణ్య రెస్టారెంట్ కేసు మీరు ఫైట్ చేశారు. ఆ తర్వాత మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళి కొంత రిలాక్స్ బయటకు వచ్చారు. ఆ తర్వాత లేటెస్ట్ గా ఈ 2 కేసులకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు హర్ష సాయి అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక 2-3 రోజులైంది సర్ఫేస్ అయ్యి. బట్ అంతకన్నా ముందు జానీ మాస్టర్ కేసు. ఈ 3 కేసుల్లో కూడా అత్యంత నష్టపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే జానీ మాస్టర్ కుటుంబం. నిజం చెప్పాలంటే అంటే మిగతా వాళ్ళ ఇద్దరు బ్యాచిలర్స్ కావడం వల్ల, భార్య పిల్లలు లేనందువల్ల వాళ్ళు కొంత దాంట్లో సేవింగ్ ఉంది వాళ్ళకి. బట్ జానీ మాస్టర్ పెళ్ళయి 2 పిల్లలు, ఒకళ్ళు 7వ క్లాసు, ఒకళ్ళు 3వ క్లాసు అవుతుంది. చిన్నారులు ఉన్న పిల్లలు. అండ్ వాళ్ళ మిస్సెస్ కూడా ఆవిడే, ఈయన సంపాదన మీదే ఉన్నారు ఆవిడ. సడన్గా ఈ రోజున ఎవరో వచ్చి ఆయన నేను జైల్లో పెట్టించేస్తే ఆవిడ ఎంత నరకవేదన అనుభవిస్తుంది. రేపు ఆవిడ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, పిల్లల ఫ్యూచర్ ఏంటి, బయట భవిష్యత్తు ఎలా ఉంటుంది. చాలా దారుణమైన మూడిట్లోకి చాలా అత్యంత అంటే మగవాడు ఎవరన్నా సరే ఈ ముగ్గురులో అత్యంత బాధింపబడుతున్నా అంటే అది జానీ మాస్టర్ ఒకటే. అరెస్టు, రిమాండ్, ఇది కాకుండా ఫ్యామిలీ. పాపం అన్నిటికన్నా ఎక్కువ కష్టాలు మనం ముఖ్యంగా అసలు ఆయన విషయంలో కాన్సన్ట్రేట్ చేసి చూస్తే, ఒక అమ్మాయి తన కెరీర్ కోసం ఇంకొకళ్ళ కొంప కూల్చడానికైనా సరే సిద్ధమా? అది ఓకేనా? మనం ఆవిడని విక్టిమ్గా చూద్దామా? అంటే ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి అనుకో ప్రస్తుతానికి కాసేపు, ఓకే, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు, జానీ మాస్టర్ దగ్గర ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఓకే, నువ్వు నికార్స్ అయిన దానివి. నువ్వు ఎవరన్నా సరే నాతో వస్తావా, నీకు మంచి ఛాన్స్ ఇస్తానంటే చెప్పు తీసుకుంటే రకం నికార్స్ అయిందని నేను ఓకే మాస్టర్ మీరు ఎలా అంటే నాకు మంచి ఛాన్స్ ఇస్తే చాలు అనే రకం. ఇద్దరం వెళ్ళాం. సో ఆయన ఏమన్నారు, నాకు ఇన్ని అంటే నీకు మంచి టాలెంట్ ఉన్నా సరే, జానీ మాస్టర్ కాకపోయినా ఎవరన్నా సరే, ఏ మాస్టర్ అయినా సరే, నువ్వు గెస్ట్ హౌస్కి రావు కదా, పక్కన పో, నువ్వు రామ్మా అని చెప్పి తీసుకున్నాను అనుకో. అదే సినిమాలో బ్రహ్మానందం, త్రిష సినిమా. సో అప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి తన అందాన్ని ఎరవేయడం, లేకపోతే ఆయన మోజుని క్యాష్ చేసుకోవడం అనే దీంట్లో మీలాంటి నికార్స్ అయిన టాలెంటెడ్ అమ్మాయికి అన్యాయం చేసి వాళ్ళ కెరీర్ మీద వాళ్ళ కొంప కూల్చి ఆవిడ కొంప నిర్మించుకుంటుంది. ఇకపోతే జానీ మాస్టర్ విషయంలో ఆయన భార్య పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ఆయనతో తన కెరీర్ బాగుపరచుకోవడం కోసం మరి ఆయన అడిగినా సరే, నువ్వు నికార్స్ అయిన దాని అయితే నువ్వేం చేస్తావు? నువ్వు నికార్స్ అయిన దాని ఇప్పుడు నువ్వేం చేస్తావు? జానీ మాస్టర్ అడిగితే నేనంటే లవ్ అది చెప్పాను అనుకో, కొడతా, నాకు అవసరం లేదు, నా కెరీర్ కన్నా నా అభిమానం ముఖ్యం అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు అనుకో. సో ఈవిడ మరి ఏదో రకంగా నన్ను దానికోసం దీనికోసం అని చెప్పి లొంగ తీసుకున్నారు, అది ఇది అని చెప్పేసి ఆయనతో ఉండడం వల్ల ఒక కుటుంబ నాశనం అయిపోయింది. 5 ఏళ్ల పాటు నరకం చూసింది ఆవిడ, వాళ్ళ జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ. ఇక ఆయన కంప్లీట్గా దూరం అయిపోతాడేమో, పిల్లల్ని పెళ్ళాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాడేమో ఈవిడ మోజులో పడి అని చెప్పి ఆవిడ ఆఖరికి దేనికి సిద్ధమైపోయిందంటే, సరే ఈవిడ పెళ్లి చేసుకున్నా పర్లేదు, ఇప్పుడు ఈవిడ వద్దంటే నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతాడేమో, నా కుటుంబం ఏమైపోతుందని అంత దారుణమైన పరిస్థితిలో ఆవిడ ఉంది. నిజానికి మీరు కంప్లైంట్ కాపీ ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కంప్లైంట్ చేసిందో, పిఎస్లో కేసు పెట్టిందో, ఆమె కంప్లైంట్ కాపీ చూసుంటారు కదా మీరు? అంటే చూశాను. అందులో 2019 నుంచి
ఎన్ని సంవత్సరాల పాటు నరకయాతన అనుభవించాను జానీ మాస్టర్. ఒకసారి ముంబై తీసుకెళ్ళినప్పుడు ఆ హోటల్ రూమ్ లో కూడా నన్ను బంధించి నా ఇష్టం లేకపోయినా సరే బలవంతం చేశాడు, లైంగికంగా అత్యాచారం చేశాడు. తర్వాత సెట్ లో కూడా చెప్పు తీసుకుంటే బయటికి రా, ఎవడు నిన్ను ఆపాడు? ఆ నెక్స్ట్ రోజే వచ్చి వదు, ఎందుకు ఇలాంటి ఇండస్ట్రీ, ఇట్లాంటి పడుపు వృత్తి చేసే ఇండస్ట్రీ నీకు ఎందుకు? చెప్పు తీసుకుంటే బయటికి రా. ఏ అభిమానవంతులు ఇండస్ట్రీలో అందరూ ఇలాగే ఉన్నారా? ఒక్కళ్ళు కూడా నిజాయితీగా బతకట్లేదా? చెప్పు తీసుకుంటే బయటికి రావాలి. నువ్వు నిక్కర్సైందాను అయితే నువ్వు రాకుండా అదే అంటున్నాను, నీ భవిష్యత్తు నువ్వు నిర్మించుకున్న నీ భవిష్యత్తు ఒక ఫ్యామిలీ ఒక కొంప కూల్చి ఒక నికార్సైన టాలెంటెడ్ ఉన్న వాళ్ళ కెరీర్స్ మీద నువ్వు స్టెప్పింగ్స్ వేసుకుంటూ ఎదుగుతున్నావు. ఇది ఒక కెరీరా? ఇది నా పాయింట్, అర్థమైందా? ఇకపోతే ఈవిడ జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ గురించే మనం ఇక్కడ మాట్లాడే కోసం చాలా 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 ఇంపార్టెంట్ విషయం. మరి ఈవిడ బాధ ఎవరు వింటున్నారు? ఈవిడ కూడా ఎవరు తీరుస్తారు? భర్తను తీసుకెళ్ళి జైల్లో పెట్టి రిమాండ్ అని చెప్పి పరువు తీసి పిల్లలు వీడ ఎంత నరకం అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అనిపిస్తున్న నరకం కేసు వల్ల. బట్ ఈ 5 ఏళ్ళు ఆయన ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న విషయం తెలిసి కూడా మదనపడి ఆవిడ్ని నిలదీస్తే లేదు నాకు అన్నయ్య లాంటి వాడని చెప్పింది. అవి ఒక పక్క అన్నయ్య లాంటి వాడని చెప్పి ఈవిడ్ని బాబీ అని పిలుస్తూ ఆయనతో అలా సన్నిహితం పెట్టుకునేది ఎందుకు? ఒకటి మరి ఇంత జరుగుతున్నప్పుడు ఆమె కూడా ఆ ప్యానల్ ఉంది కదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్, అక్కడ అప్రోచ్ అయ్యి అమ్మాయి ఇలా చేస్తుంది ఆవిడిచ్చింది కంప్లైంట్. మరి ఈవిడ వెళ్ళి ఇస్తే తీసుకున్న ఆ ప్యానల్ ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అలాగే ఝాన్సీ గారు కూర్చోబెట్టి పెద్ద ఇది పెట్టారు కదా. మరి ఈవిడ కూడా మహిళ కదా, మరి ఈవిడికి జరిగిన అన్యాయం కదా, ఈవిడ కొంప కూల్చే కదా. కంప్లైంట్ చేసిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిందా? ఈ 2019 నుంచి జరుగుతున్న అరాచకాలు ఇబ్బందికర పరిస్థితులు అప్పుడేమి కంప్లైంట్ చేయలేదా? అదే అంటున్నాను, కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు. నేను అనేది ఇప్పుడు ఈవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈవిడ జీవితం ఇంత ఛిద్రం అయిపోయిన తర్వాత వెళ్ళి ఇప్పుడు ఆవిడ అప్రోచ్ అయ్యి ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఆ పెద్దలందరూ కూడాను? ఈ కోణంలో మీరు చూడరా, ఆవిడ మాత్రమే ఆవిడ మహిళ అవ్వచ్చు, కానీ ఈవిడ ఒక కుటుంబం, చిన్న పిల్ల ఉంది, ఒక 3 ఏళ్ల పిల్ల ఉంది. ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇది పెద్ద ఓపెన్ సీక్రెట్, చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది కాస్టింగ్ కోచ్ ఇవన్నీ కూడా. అవును, ఇప్పుడు ఒకటి డబ్బులు తీసుకొని 1000 రూపాయలకు 500కు ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు ఉంటారు. మరి అది తప్పు అనుకున్నప్పుడు నువ్వు కెరీర్ నిర్మించుకోవాలి, నేను ఎవరికైనా లొంగిపోతాను దీనికోసం అని చెప్పి అనుకున్నప్పుడు నికార్సైన వాళ్ళ టాలెంట్ని తొక్కుతున్నావు, కొంపలు కూల్చి నీది పోతున్నావు, అంతే కదా? అది తప్పు అంటున్నాను నేను. అండ్ అలాగే ఇప్పుడు న్యాయం జరగాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది సుమలత గారు, జానీ మాస్టర్ వైఫ్కి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆవిడ కంప్లైంట్ నువ్వు ఎందుకు సీరియస్గా తీసుకోవు, ఇదే పాయింట్. సో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. న్యూస్ రూమ్లో కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు. కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కళ్యాణ్ గారు, ఇప్పుడు సుమలత గారు ఎంత బాధపడుతున్నారు, ఈ కేసులో ఎంత ఫైట్ చేస్తున్నారో చెప్తా ఉన్నారు శేఖర్ భాషా. అయితే హర్ష సాయి కేసు గురించి మీతో నేను మాట్లాడుతున్నాను. హర్ష సాయికి సంబంధించిన ఎవరైతే ఆయన మీద కంప్లైంట్ చేసిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయి వల్ల బాధింపబడ్డ వేరే మహిళలు కావచ్చు, అమ్మాయి గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు, మీకు ఎప్పటికప్పుడు టచ్లోకి వస్తున్నారు, మీతో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో పంచుకుంటూ ఉన్నారు. సో లేటెస్ట్గా కొన్ని ఆడియో కాల్స్ కూడా రిలీజ్ చేశారు మీరు. అవునండి, ఏం చెప్తారు మేడం? హర్ష సాయి విషయంలో జరిగింది అంటే ఇప్పుడు మొత్తం ఈ 3 ఉదంతాలు చూసుకున్నా కూడా చాలా వరకు కొంతమంది కావాలని వాళ్ళ తాలూకా వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఈ కేసుల్ని అడ్డు పెట్టుకొని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఇద్దరైతే మూడో వాళ్ళని అంతగా నేను గట్టిగా అనలేకపోతున్నాను, ఎందుకంటే నాకు అమ్మాయి గురించి అంతగా తెలియదు. అదే జానీ మాస్టర్ ఉదంతంలో ఇప్పుడు అమ్మాయి వాడుకుంది, అమ్మాయిని అతను పిలిచారు, ఇదంతా జరిగింది. తర్వాత వాళ్ళ వైఫ్ గురించి కూడా కొన్ని ఉన్నాయి. ఏదన్నది బయటకు వచ్చే వరకు చెప్పలేం. నేను ఆవిడకి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ మీద కూడా కొన్ని సబ్మిట్ చేసింది ఆమె. అక్కడ ఆమె కూడా నన్ను కొట్టారు తిట్టారు అని. మరి దేనికి కొట్టారు, ఏ విధంగా అయింది, అసలు ఏంటన్నది మొత్తం బయటకు వచ్చే వరకు మనం మాట్లాడడానికి లేదు, తెలుసుకునే మాట్లాడాలి. సో కొంత ఒక విధంగా చెప్పాలంటే ఏదైనా అబ్బాయిలు కొంచెం ఇబ్బంది పడ్డారు ఈ విషయంలో, ఈ 3 కేసుల్లో. సో ఈ అబ్బాయిలకి ఇలా జరగడంలో ఈ హర్ష సాయి అనే అబ్బాయి మీద ఈ అమ్మాయి ఏ అమ్మాయి అయితే ఉందో విక్టిము, ఆ అమ్మాయి చాలా ఎక్కువ ఎలిగేషన్స్ వేసి మాట్లాడినప్పుడు తను కూడా మంచిగా ఉన్నప్పుడు తన వాటికి అర్హురాలు. సో తన వైపు నుంచి చాలా తప్పులు పెట్టుకొని చాలా లొసుగులు ఉన్నప్పుడు చాలా తప్పులు చేసి తర్వాత ఈ అబ్బాయి నన్ను ఇట్లా చేశాడు అనడానికి ఏ విధమైన ఆస్కారం లేదు. ఏదైనా మనం చేసామంటే అక్కడ దానికి ఏమన్నా మన వైపు నుంచి న్యాయం ఉంటే న్యాయంగా మాట్లాడతాం, అంతేగాని అబ్బాయిని ఇరికించేద్దామనే ఉద్దేశమే ఉంటే మాత్రం ఖచ్చితంగా అది పారనివ్వం. ఎందుకంటే
ఇప్పుడు ఎవరు తప్పు చేసినా తప్పే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. అది మనం ఎప్పుడు చెప్తున్నాం నిజం వైపే ఉంటామని. ఇప్పుడు ఈ అమ్మాయి వైపు నుంచి నాకు 2-3 ఎవరైతే తమ్ముళ్ళు ఉన్నారో బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ అమ్మాయితో పరిచయం ఉంది. ఎవరైతే ఫేమ్ ఉన్న వాళ్ళని ఎంచుకుంటుంది ఆమె, ఫేమ్ ఉన్న వాళ్ళతోనే ట్రై చేస్తుంది. అందరికీ ఒకే టైప్లో ప్రపోజ్ చేయడం వల్ల వాళ్ళిద్దరికీ కూడా నా దగ్గర ఇలా జరిగిందిరా మామ అంటే నా దగ్గర ఇలా జరిగిందిరా అనుకుంటే అయ్యో నాకు సేమే జరిగిందని వాళ్ళిద్దరు ఆశ్చర్యపోయిన తర్వాత ఈ అబ్బాయి ఎప్పుడైతే టీజర్ బయటకు వచ్చిందో వీళ్ళకి కూడా అబ్బాయి తెలుసు కాబట్టి వీళ్ళు ముగ్గురు కలుసుకోవడం వల్ల చాలా వరకు ఒక కాల్ వచ్చింది, కాల్ డ్రాప్ అయింది. ఎస్ ప్లీజ్ కంటిన్యూ మేడం. ఇక వాళ్ళ ముగ్గురికి ఎప్పుడైతే కమ్యూనికేషన్ అయ్యిందో అప్పుడు మొత్తం విషయం తెలియగానే ఈ అబ్బాయి కూడా జాగ్రత్త పడి చాలానే పెట్టుకున్నాడు. సో ఈ అబ్బాయి మామూలుగానే తెలివైన వాడా అని చెప్పాలా, లేకపోతే ఈ అమ్మాయికి సినిమా విషయంగా ఎలా వెళ్ళాడో అది అన్ని విషయాలు తెలిసిన అబ్బాయి సినిమాల్లో ఏదో లావాదేవీలు తేడా వచ్చాయని బయటకు వచ్చింది ఇప్పుడు ఇదంతా. లేకపోతే అలాగే ఉండేది. అంటే అవసరం ఉన్నంత వరకు అబ్బాయిని ఏదో విధంగా ఫేమ్ను వాడుకొని వీళ్ళు అప్పులు తెచ్చారని మళ్ళీ ఈ అబ్బాయిలను కూడా ఇలాగే ట్రాప్ చేశారని ముందు అబ్బాయిలను కూడా ట్రై చేస్తే వాళ్ళు కుదరలేదు. ఈ అబ్బాయి దొరికాడు. ఈ అబ్బాయితో ఆ టీజర్ రెడీ చేసినాం. టీజర్లో కూడా అబ్బాయి ఫేసు డల్గా ఆ రోజు అబ్బాయిలో ఉత్సాహం లేదన్నమాట. వాళ్ళే చెప్తున్నారు వాళ్ళందరూ ఫ్రెండ్స్, లేదండి అసలు చాలా డల్గా డ్రాప్ అయిపోయాడు అబ్బాయిని. హలో అండి, హలో చెప్పండి సార్. శేఖర్ భాష గారికి ధన్యవాదాలు సార్. మొత్తం మీద ఉన్నారు ఇక్కడే మాట్లాడండి. హాయ్ అమ్మా, మీ పేరు? సార్ నా పేరు వచ్చేసి వాణి సార్. ఓకే సార్, మీతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తున్నాను కానీ నెంబర్ దొరకట్లేదు సార్ మీది, పర్సనల్ గా మాట్లాడదామని. అయ్యో పర్లేదమ్మా, అయ్యో ఇట్స్ ఎవ్రీవేర్, మీకు ఈజీగానే దొరుకుతుంది. సరే చెప్పండి సార్. మీరు చాలా కృషి చేస్తున్నారు. అమ్మాయిలు చేయడం ఇలా చేయడము చాలా బాధాకరంగా సార్. మగపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. మగపిల్లలే కదమ్మా, ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో వాళ్ళ కుటుంబం కూడా చితికిపోయింది. ఆడపిల్లలకే అదే కదమ్మా, ఒక చిన్న పాప 3 ఏళ్ల పాప సఫర్ అవుతుంది. వాళ్ళ మిసెస్ వాళ్ళిద్దరు కూడా మహిళలే కదా, మగాళ్లే కదమ్మా, కుటుంబాలు కూడా సఫర్ అవుతున్నాయి సార్. చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకొని అందరి విషయంలో పోరాడుతున్నారు సార్. ఆ లావణ్య విషయంలో, రాజ్ తరుణ్ విషయంలో గానీ మీతో పర్సనల్ గా మాట్లాడాలని ఉంది సార్. ఎలా మాట్లాడాలి? లేదమ్మా, నేను నంబర్ ఇప్పిస్తాను, మీరు మాట్లాడదురు కానీ. మర్చిపోకుండా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ చేసి. అది కాలర్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే మీరు నిజం వైపు ఉండి పోరాటం చేస్తారని ఎలాగో ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది కాబట్టి. కళ్యాణ్ గారు చెప్పండి. కళ్యాణ్ గారు ఆడియో కాల్స్ బయటకు వచ్చి తర్వాత మీరు ఇంతకుముందు మాట్లాడుతూ టీజర్ లాంచ్ సమయంలో కూడా చాలా డల్ ఫేస్ పెట్టాడు హర్ష సాయి అంటున్నారు. అప్పటికే వీళ్ళిద్దరికి ఏవో సంథింగ్ జరిగాయండి, అందువల్ల అబ్బాయి డల్ ఫేస్ తోనే ఉన్నాడు. అబ్బాయి ఫేస్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా. అందులో తర్వాత నాకు చాలా ఆడియో కాల్స్ వచ్చిన తర్వాత నేను విన్న తర్వాతనే నేను కన్ఫర్మేషన్ తీసుకున్నా. వీళ్ళిద్దరూ బంటి ఆర్ బబ్లీ లాగా పనిచేస్తారు వాళ్ళిద్దరూ. ఆ అమ్మాయి పక్కనే ఉండి సపోర్ట్ చేసే కోఆపరేట్ చేశారు. ఈమె ఇద్దరు బంటి ఆర్ బబ్లీ లాగా పనిచేస్తారు వాళ్ళిద్దరూ, అంతే. వాళ్ళిద్దరూ ఏ పని చేసినా కలిసిమెలిసి చేస్తారు. ఈ చాలా చాలా ఆడియోస్ ఉన్నాయి, ఇవాళ వినిపించొచ్చో లేదో తెలియదు నాకు. ఒక ఆడియో వచ్చింది నాకు, ఆడియో విన్నారంటే చాలా చాలా క్లియర్గా వాళ్ళు ఏ పని చేస్తున్నారు కూడా అర్థమైపోతుంది మనకి. మీకు వినిపించమంటే అది నేను వినిపిస్తాను, ఒక్కసారి వినండి. ఒక్కసారి వినిపిస్తుందా? లేదు, అదే ఫోన్ నుంచి ప్లే చేస్తే రాదు. అదే ఫోన్ నుంచి ప్లే చేస్తున్నారా కళ్యాణ్ గారు? ఒక్క నిమిషం రాదనుకుంటా. వేరే ఫోన్లో ఎవరైనా దగ్గర మనం ఏర్పాటు చేద్దాం. తర్వాత ఒక పని చేయండి, మీరు కళ్యాణ్ గారు మీరు నాకు పంపించండి, నేను ఇక్కడ ప్లే చేస్తాను. ఓకే, లేకపోతే ఇక్కడ నుంచి వినిపిస్తా. అంటే నేను దీని గురించి ఆమె కనెక్ట్ అవుతున్నారు. ఒకసారి మీరు ఒక పని చేస్తారా? చెప్పండి. ఒక కాలు అమెరికా నుంచి ఆమె ఇందాక నాతో మాట్లాడారు, ఆమె కనెక్ట్ అవుతున్నారట. ఆమెను కనెక్ట్ చేస్తారా? తర్వాత నేను ఆడియో మీకు వినిపించే ప్రయత్నం లేదా పంపించే ప్రయత్నం చేస్తాను. లేకపోతే ఒక్క నిమిషం ఆడియో వచ్చింది, ఒక్క నిమిషం ఆడియో వినేసాక మీరు కనెక్ట్ చేయండి. ఒక్క నిమిషం పంపించడం కాదు, నాకు అది కావాలి. ఒక్కసారి ఇవ్వండి అమ్మా తమ్ముడు. ఒకసారి ఆమె కనెక్ట్ అయ్యారట, చూస్తారా? అమెరికా నుంచి
ఇవ్వండి ఆడియో వినండి. ఫస్ట్ ఆడియో వినండి, ఆమెకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకే. నేను పంపిస్తా తర్వాత, లేదా శేఖర్ భాష గారు కానీ పంపించేద్దాం. గర్ల్ ఫ్రెండ్స్ ని వాళ్ళు పిలిపించేవారు. ఓకే, వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకెళ్లిపోయేవారు పైకి. అండ్ నేను బయట నుంచొని వీళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు, ఇప్పుడు బయటకు వస్తారు, ఇప్పుడు బయటకు వస్తారు, ఇప్పుడు బయటకు వస్తారు, ఇప్పుడు బయటకు వస్తారు. కొంతమంది అయితే ఓకే 5-10 నిమిషాలనే బయటకు వచ్చేసేవారు. కొంతమంది అయితే ఒక్కొక్క రోజు బయటకి రానివాడు. అంటే దే యూజ్డ్ టు నాట్ కమ్ and I still have to wait outside because I get paid for it. And I used to even ask the person and like who was the main person, why are you sending me ఇలాంటి పనులకి సార్ మీరు నన్ను ఎందుకు పంపిస్తున్నారు అనుకుంటే, అమ్మా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బై ఛాన్స్ ఏదో జరిగింది అనుకో, నువ్వు ఆ అమ్మాయితో ఉన్నావు అని చెప్పడానికి నేను చెప్పాను సార్ ఎంత పెద్ద స్కెచ్ చేస్తున్నారు సార్ నా వెనకాలు. అంటే నేను అమ్మాయితో ఉన్నానంటే రేపు నన్ను కూడా బుక్ చేస్తారు సార్ అంటే ఏముండదమ్మా, ఏముండదు. సో యూనో I've seen men who have exclusive money. వాళ్ళకు ఒకటే కొన్ని వీక్నెస్ ఉంటాయి. దే ఓన్లీ వాంట్ విమెన్. ఎంత పెద్ద పాలిటీషియన్ అయినా సరే అక్కడ నుంచో పెట్టేసి నేను వేరే వాళ్ళతో అన్న చెప్పించుకొని మాట్లాడేసుకుంటే అయిపోద్ది. ఎన్ని సంవత్సరాలు పనిచేశాను అన్న. విన్నారా? ఓకే, నేను శేఖర్ భాష గారికి కూడా పంపించాను, మళ్ళీ ఒకసారి తర్వాత ప్లే చేస్తే క్లియర్గా పంపించాను ఆల్రెడీ. సో నేనేమంటానంటే అయితే విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఏ దందా చేస్తుంది, ఇంత డబ్బులు ఎలా వచ్చాయి? ఒక అమ్మాయి ఏమైనా హీరోయిన్గా ఒక 10 సినిమాలు చేసిందా, లేకపోతే ఒక పెద్ద ఏమన్నా బిజినెస్ ఉమెనా, లేకపోతే ఇంకేమైనా ఒక ఏమంటారు ఒక మోడలింగ్ చేస్తూ ఉందా, ఏ విధంగా ఒక రియల్ ఎస్టేట్ చేస్తుందా, లేదా ఏం చేసిందని ఆ అమ్మాయికి అంత డబ్బు ఎలా వచ్చింది అని అందరూ క్వశ్చన్ చేస్తుంటే దానికి సమాధానం ఇందులో సగం దొరికింది మనకి. ఆమె చెప్తోంది వన్ ఆఫ్ మై బాసెస్ అంటే చాలా మంది నాకు బాసెస్ చాలా మంది ఉన్నారు. ఎవరా బాసులు బయటికి తీయమ్మా, నువ్వు కూడా విక్టిమ్ అయినప్పుడు, నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరా బాసు? ఆ బాసుని బయటికి తీస్తే నువ్వేం చేసావు? వాళ్ళకెవరికో ఆ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, నువ్వు పంపించావా, వాళ్ళు పంపించుకున్నారు, ఏం జరిగిందని తెలియాలి కదా బయటికి, ఏం జరిగిందన్నది. నేను ఎన్నిసార్లు నుంచి దందా చేశాను, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా ఈ దందా అని లాస్ట్లో చెప్తోంది పొలిటీషియన్స్కి అందరికీ. అంటే వాళ్ళకి కావాల్సింది విమెన్ అంట. అంటే ఈ అమ్మాయి ఏ దందా చేస్తుందండి? ఏ దందా చేస్తుంది? ఏం చేసి సంపాదిస్తుంది? ఇంత లగ్జరియస్ లైఫ్ ఎలా వచ్చింది? ఇది కదా అమ్మాయి బయటికి తీయాల్సింది, ఆ బాసులు బయటికి తీయాలి కదా ఫస్ట్. ఎవరికి పని చేసావు, ఏ పొలిటీషియన్, ఏ పార్టీ పొలిటీషియన్, ఎవరు వీళ్ళంతా, ఇవి కదా మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు అబ్బాయిల మీద బురదేసేసి అబ్బాయి నన్ను అది చేశాడు ఇది చేశాడంటే నువ్వు కూడా చేసిన క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే ఇంకో అబ్బాయి అలాగ అన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఎందుకు అబ్బాయితో ముందుకెళ్ళావు? నువ్వు విన్న ఆడియోలన్నీ చూస్తే ఆ అబ్బాయిపై నువ్వు మీద పడుతున్నట్టుగా ఉన్నాయి, కానీ ఆ అబ్బాయి నీ మీద పడినట్టు ఎక్కడా లేదే. ఎలా చెప్తారు మీరంతా? అంటే అబ్బాయిలు ఈజీగా దొరికేస్తే ఏది పెడుతుంది బురదేసేస్తారా? బంటి ఆర్ బబ్లీ ఇద్దరు కలిసే చేస్తున్నారు ఈ పని, కో ప్రొడ్యూసర్. ఎవరో వెనకుండి నడిపిస్తున్నారు అన్నారు, ఎవరో డబ్బులు పెట్టారు, అందరి దగ్గర డబ్బులు అప్పులు తెచ్చారు. క్లియర్గా వాళ్ళందరూ కూడా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే అబ్బాయిని 2-3 ట్రాప్ చేయడానికి ట్రై చేశారు. బండి కావాలా, కారు కావాలా, విల్లా కావాలా అని అడిగారు, వాళ్ళు వద్దు అన్నారు. పడకపోతేనేమో వాళ్ళ మీద వదిలేసి వేరే అబ్బాయిని ట్రై చేశారు. సో ఇవన్నీ క్లియర్ ఉన్నాయి, చాలా క్లియర్గా ఉన్నాయి. అమ్మాయి క్యారెక్టర్ని మనం ఒక మాట అనాలి అంటే ఏ ఆధారం లేకుండా ఎలా అంటాం? ఈ ఆధారాలన్నీ వచ్చిన తర్వాత ఎవరండి అమ్మాయికి సపోర్ట్ చేయాలి? కళ్యాణి గారు ఆమె హర్షసాయి నువ్వు చాలా బాగుంటావు, నువ్వు కృష్ణుడు లాంటి కళ్ళు ఉన్నాయి, నువ్వు చాలా అందంగా ఉంటావు, ఇవన్నీ చెప్పింది. ఆమె ఫ్లడ్ చేస్తా ఉంది. మరొక వైపు ఆమె ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఒకసారి చూసుకుంటే కనుక కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అది బలవంతంగా తాగిచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశాడు, దాన్ని రికార్డ్ చేశాడంట. అంత అవసరం వచ్చిందా? ఈ ఆడియో విన్న తర్వాత ఆ కంప్లైంట్ కాపీ ఏమన్నా సంబంధం ఉందా? అంటే ఒక్క మాట చెప్తానండి, కంప్లైంట్ కాపీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆ అమ్మాయి చెప్పిన ఆడియోలోనే నువ్వు చాలా అందగాడివి, అంతేకాకుండా నీకు ఏ అలవాట్లు లేవు, నీకు ఈవెన్ నీకు చిన్న అలవాటు కూడా లేదు, 1,00,000 మంచి అలవాట్లు ఉన్నాయి అని చెప్పిన అమ్మాయి మత్తు మందు కలిపారు. అసలు అమ్మాయి మాటలు వింటేనే మత్తుగా ఉన్నాయి. ఈ అమ్మాయి మత్తుగా ఉన్న అబ్బాయి మత్తు మందు కలపక్కర్లేదు. ఒక్కసారి ఈ అబ్బాయి అంటే ఆ అమ్మాయి సరెండర్ అయిపోతుంది కదా ఆ అమ్మాయి మాటలు వింటే. సో అలాంటప్పుడు ఈ అబ్బాయి ఎందుకు మత్తు మందు కలపాలి? ఏం అవసరం ఉంది? కలిపే అవకాశం కానీ అవసరం కానీ లేదు. సో అమ్మాయిలు ఈ 376ని దుర్వినియోగం చేస్తున్నారు అన్ని విధాలుగా. దాన్ని తప్పు అంటాను నేను. ఇలాంటి తప్పులు చేసే అమ్మాయిలు ఎవరిని కూడా క్షమించకూడదు. ఎవరైనా కానీ, అంతకుముందు అన్న అమ్మాయి అయినా, ఈ అమ్మాయి అయినా, ఇంకో అమ్మాయి అయినా, ఎవరైనా తప్పే. అబ్బాయిలు ఇక్కడ బాధితులుగా మారిపోతున్నారు. సో ఈ అమ్మాయి విషయంలో నేను ఖచ్చితంగా అబ్బాయికి సపోర్ట్ చేస్తా. తన చేసేది వేరే దందా మాట్లాడుతున్నారు, ఓకే తను అది చేసాడు ఇది అదే కదా.
అమెరికా నుంచి అపర్ణ గారు మనకి లైన్ లోకి వచ్చారు. యాక్చువల్ గా హర్ష సాయి మీద కేసు పెట్టిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె బాగా తెలుసు అపర్ణ గారికి. ఆమె ఏ స్థాయి నుంచి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది చరిత్ర మొత్తం నాకు తెలుసు అని అపర్ణ గారు చెప్తా ఉన్నారు. సో అపర్ణ గారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అపర్ణ గారు నమస్తే అండి. నమస్తే వల్లి గారు, బాగున్నారా? బాగున్నానండి. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యాడింగ్ మీ దిస్ కాన్వర్సేషన్. ఏమంటారు, నాకు నిజంగా నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నాకు చాలా 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 ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఏ అమ్మాయి అయితే మాతో పాటు సందీప్ మాస్టర్, మీకు కావాలంటే మీరు సందీప్ మాస్టర్ ని విట్నెస్ గా తీసుకురావచ్చు. ఎందుకంటే మేము సందీప్ మాస్టర్ ట్రూప్ తోటి మేము ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఒక ఏమంటారు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసము ఒక సిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు ఒక యాంకర్ కి గాని ఒక డాన్స్ పర్ఫార్మర్ కి గాని 10,000 to 12,000 రూపీస్ మాత్రమే దొరకండి. అంతకు మించి అంటే చాలా పెద్ద షో అయి ఉండాలి. లైక్ ఒక రెడ్ మ్యాగజైన్ లాంచ్ లాంటిది. నేను రెడ్ మ్యాగజైన్ లాంచ్ లో నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను. అప్పుడు వాళ్ళు మాకు చాలా పెద్ద అమౌంట్ రెమ్యునరేషన్ గా ఇచ్చారు. కానీ మేము ఎప్పుడైతే ఒక చిన్న పర్ఫార్మెన్సెస్ చేస్తామో ఆర్టిస్ట్ లాగా, మేము ఆ పర్ఫార్మెన్సెస్ చేసినప్పుడు మాకు 10,000 to 12,000 రూపీస్ ఆర్ మ్యాక్స్ అంటే మ్యాక్స్ 15,000 రూపీస్ దొరుకుతాయండి. దాంట్లో మీరు ఒక ఏమంటారు ఒక 7 to 8 years కి 15,000 రూపీస్ కొన్ని షోస్ కి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అవుతుందో దానికి మీ నాలెడ్జ్ కి నేను వదిలేస్తున్నాను. చూసే వాళ్ళందరికీ కూడా, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా నేను అందరి నాలెడ్జ్ కోసం నేను ఈ క్వశ్చన్ వదిలేస్తున్నాను. మేము 10 నుంచి 15,000 రూపాయలు మాత్రమే ఒక షోకి మేము డబ్బులు తీసుకుంటాము. అలా కాకుండా ఇంకేదైనా ఎక్స్ట్రా దొరుకుతుందా, లేకపోతే మీరు ఏం చేసినా కూడా వలి గారు సార్ ఎంత చేసినా కూడా ఒక్క ఏమంటారు ఒక 7-8 years లో బిలియనర్స్ అయిపోవడం, మిలియనర్స్ అయిపోవడం, బీమర్స్ డ్రైవ్ చేయడము, ఔడీస్ కార్ మీరు మీ బాల్కనీలో పెట్టుకుంటున్నారు, మీ ఏమంటారు మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు, మీకు ఒక పెద్ద విల్లా ఉంది, అదంతా ఇంపాసిబుల్ సార్. నేను నిజం చెప్తున్నాను. కొన్ని సినిమాలు కూడా ప్లాన్ చేశారట. దానికంతా డబ్బులు ఉండాలి కదా సార్, దానికంతా డబ్బులు ఉండాలి కదా. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి? తను ఒక పర్ఫార్మర్ గా, ఓ డాన్స్ పర్ఫార్మర్ గా కానీ ఒక యాంకర్ గా కానీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి తన దగ్గర ఖచ్చితమైన ఒక అమౌంట్ ఉండగలగాలి కదా. లైక్ 2 crores కానీ 3 crores, ఎంత చిన్న బడ్జెట్ సినిమా అయినా కూడా అట్లీస్ట్ 3 crores of rupees ఉండాలి కదా. ఎక్కడి నుంచి వచ్చాయి అంత డబ్బులు? ఓకే, ఆ అమ్మాయితో మీరు లాస్ట్ ఎప్పుడు మాట్లాడారండి? ఎన్ని సంవత్సరాల క్రితం మాట్లాడారు? మేము కలిసి 7-8 years బ్యాక్ మేము ఒక పర్ఫార్మెన్స్ కోసం ఒక సిటీకి వెళ్ళామండి. అక్కడ మేము చాలా అమ్మాయి చాలా అంటే చాలా 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 ఏమంటారు డౌన్ గ్రేడెడ్, అంటే ఏమంటారు పర్ఫార్మెన్స్ చేస్తే తప్పితే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే మన సర్వైవల్ జరగదు అనే పొజిషన్ లో ఉండేదండి ఆ అమ్మాయి నేను చూసినప్పుడు. మాతో పాటు సందీప్ మాస్టర్ స్టూడియోలో మేమందరం కలిసి ప్రాక్టీస్ చేసినప్పుడు షీ వాజ్ వన్ ఆఫ్ ద క్యాండిడేట్. అప్పుడు అంత డబ్బులు ఉంటే మీరెందుకు అంత చిన్న పర్ఫార్మెన్సెస్ కోసము 10,000 రూపాయల కోసము
మీరు ఎలా అంత కష్టపడి ప్రాక్టీస్ చేసి మీరు పర్ఫార్మెన్సెస్ కోసం రెడీ అవుతారు సార్? నిజం చెప్పనా వలి గారు, అప్పుడు నేను నిజంగా అండి ఆ అమ్మాయిని బీబీ షోలో చూసినప్పుడు ఈ అమ్మాయినా కాదా అని రెక్టిఫై చేసుకోవడానికి నాకు చాలా అంటే చాలా 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 హేమ చాలా కూడా టైం సేమ్ ఇదే పట్టింది. డౌట్ వ్యక్తం చేశారు. ఎందుకంటే ఏమన్నారు హేమ అని కామన్ ఫ్రెండ్ తను కూడా ఇదే డౌట్ వ్యక్తం చేశారు. అంతకుముందు కూడా ఏదో ఒక సినిమాలో వాళ్ళిద్దరు కలిసి పనిచేశారంట. వెంటనే బిగ్ బాస్ లో కనిపించడం, ఆ తర్వాత ఈ కేసు పెట్టిన తర్వాత ఆమెకి రేంజ్ కార్లు, ఈ ప్రొడక్షన్ హౌస్లు, ఈ కేసు ఇదంతా చూసి షాక్ అయిపోయింది ఆమె కూడా నీలాగే. లేదండి, నేను నిజం చెప్తున్నాను. మేము సందీప్ మాస్టర్ స్టూడియోలో మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మేమందరము కపుల్ ఆఫ్ 1000 రూపీస్ కోసము మేము ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మేము ఇక్కడ నాకు నా లైఫ్ స్టైల్లో అదంతా వర్కౌట్ అవ్వట్లేదని నేను అమెరికాకు వచ్చి నేను చదువుకొని కష్టపడి నేను ఒక ఐటీ ఎంప్లాయీగా నేను ఒక కెరియర్ బిల్డప్ చేసుకుని నేను ఇప్పటి వరకు కూడా నేను ఇన్ని మిలియన్స్ నేను సంపాదించలేకపోయాను. సడన్ గా విత్ ఇన్ 7-8 years లో ఆ అమ్మాయికి అన్ని మిలియన్స్ ఎలా వచ్చాయి? నాకు అది డౌట్ సార్. దీని మీద ఇన్వెస్టిగేషన్ తప్పకుండా జరగాలండి అపర్ణ గారు. అవి తప్పకుండా జరగాలి. ఎందుకంటే when we are accusing somebody like నేను ఒక పర్సన్ వల్ల నా లైఫ్ డ్యామేజ్ అయింది అని మనము మన ఒపీనియన్ పుట్ అవుట్ చేస్తున్నప్పుడు, మనం ఒకళ్ళని అక్యూజ్ చేస్తున్నప్పుడు మనం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మన కెరియర్ ఏంటి, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. అలా ఒకవేళ చేసుకోలేకపోతే బాగా తెలిసినటువంటి వ్యక్తి ఆమెతో పాటు చిన్న చిన్న డాన్స్ షోలు కావచ్చు, స్టేజ్ షోలు కావచ్చు చేసినప్పుడు సంగీత మాస్టర్ పేరు కూడా చెప్తా ఉన్నారు. అప్పటి నుంచి చూస్తున్నాము ఒక 1000 రూపాయలకి, 5000కి, 10,000కి ఇట్లా షోస్ చేసి ఆమె ఇంత తక్కువ సమయంలో ఇంత బాగా ఎట్లా వచ్చింది, ఏం బిజినెస్ చేసింది, ఏమేం కార్యకలాపాలు సిరి అంటారు తెలుగులో. బట్ మనం ఆల్రెడీ విన్న కాల్లో కనుక ఒకనొక రికార్డింగ్ మనకి విన్న దాంట్లో లిక్కర్ షాప్ లో ఫ్రంట్ ఆఫీస్ లో ఎక్కడో చేసినప్పుడు ఆయన మొత్తం 10 లక్షల ఆదాయం వస్తే అందులో 3 లక్షలు ఇవిడికి ఇచ్చేవాడు జీతంగానో లేకపోతే ఇంకోటో. సో తర్వాత ఆ 7 లక్షలు ఆయన తీసుకునేవాడు ఆ షాప్ ఓనరు. తర్వాత ఆయన ఎప్పుడైతే ఓనర్ చనిపోయాడో వాళ్ళ కొడుక్కి అది వెళ్ళనివ్వకుండా నేను అడ్డుపడ్డాను, నేను అది తర్వాత చాలా రోజులు ఆ ఇన్కమ్ నేనే తీసుకున్నాను, ఎంజాయ్ చేశాను అంటే. సో ఇలా 10 లక్షలు ఇంటూ సంవత్సరమా 2 సంవత్సరాల ఎన్నేళ్ళు, 5 ఏళ్ల క్రితం చెప్పింది ఆవిడ. మరి ఎన్నేళ్ళు ఆ ప్రాపర్టీని అనుభవించిందో, నెలకి 10 లక్షలు చొప్పున మరి ₹1 కోటి రావడానికి ఎన్నేళ్ళు పడుతుంది? సో 10 నెలలు అయితే 1 కోటి, 2 ఏళ్ళు ఉంటే 2 కోట్లు. సో అదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయి ఉండొచ్చు. ఇంకొకటి ఇందాక మనకి కళ్యాణి గారు వినిపించిన కాల్ మీకు సరిగ్గా విన్నారా, వినలేదా? కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కదా. ఈ కాల్ విన్నప్పుడు మరి వేరే మార్గాల్లో కూడా ఈవిడ సంపాదిస్తుంది. కళ్యాణ్ గారు చెప్పేది ఏంటి అంటే, అమ్మాయిల్ని సప్లై చేసి వివిఐపీలకి, పొలిటీషియన్లకి, ఎవరైతే ఇలాంటి ఉంటారో వాళ్ళకి సప్లై చేసి కూడా డబ్బులు సంపాదిస్తున్నది అన్నట్టుగానే ఆవిడ చెప్తుంది. సో అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. ఎలా వచ్చింది సంపాదన? ఒకటి లిక్కర్ షాపు, ఇంకొకటేమో ఇలాంటి దందా ఏదైనా ఉందా అనేది మనకి ఈ కాల్స్ చూస్తున్నప్పుడు ఎవరికైనా డౌట్ వచ్చే విషయం. మరి మీరు అన్నట్టు దర్యాప్తు జరగాలంటే పోలీసులకి ఇవి కూడా ఆధారాలు అవుతాయి. కాకపోతే దర్యాప్తు చేయాలంటే ఫస్ట్ పోలీసుల దగ్గర ఎవరైనా కేసు పెట్టాలి, ఈ అక్రమ మార్గాల్లో సంపాదించింది అని చెప్పి. అండ్ అలాగే దొంగ పాస్పోర్ట్ల కేసు కూడా ఏదో చెప్పినట్టున్నారు ఇందాక కళ్యాణ్ గారు. దొంగ పాస్పోర్ట్ ఉందండి ఆమెకి, 2 పాస్పోర్ట్లు ఉన్నాయని నేను మొన్న లిక్కర్ది అలాగే పాస్పోర్టు ప్లస్ ఇంకా అబ్బాయిని ఎలా ఫ్లడ్ చేస్తుంది 3 కాల్ రికార్డింగ్స్ విడిచిపెట్టామండి మనం స్టూడియోలో. నేను వీడియోస్ చేసి పెట్టాను, అందులో పాస్పోర్ట్లు 2 ఉన్నాయి నా దగ్గర. నేను 2 పాస్పోర్ట్లు కలిగి ఉన్నాను. నేను ఒక నెంబర్ 1 అంటే స్కామ్ మాస్టర్ నేనని చెప్తున్నాము అందులో క్లియర్గా. అందులో ఆమెనే ఒప్పుకుంటుంది. ప్లస్ అబ్బాయిని ఫ్లడ్ చేస్తూ మాట్లాడింది, మళ్ళీ ఇంకేదో చెప్తుంది. అతను చెప్పారుగా ఇప్పుడు లిక్కర్ దందాలో. అంతేకాకుండా మా బాసు నన్ను పట్టుకుంటే కష్టం అన్నాడు. ఎందులో పట్టుకుంటారు నిన్ను?
ఏ విషయంలో పట్టుకుంటారు అని ఆ రోజు అనుకున్నాం కదా. ఇందాక కాల్ రికార్డింగ్లో క్లారిటీ వచ్చింది. మళ్ళీ బాస్ వచ్చాడు, ఎవరా బాసో తెలియదు. ఆ బాస్ పేరు మళ్ళీ ఎవరికి చెప్పలేదు. మా బాసు మళ్ళీ ఇందులో కూడా బాసు. అంటే వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొని లోనకి వెళ్తారు, నేను కాపలా ఉంటాను, నాకు డబ్బులు ఇస్తున్నారు. కాపలా నువ్వు పట్టుకోవాలండి. ఎస్ నేను అనేది అదే. ఆ బాస్ ఎవరు, ఏ పార్టీ, ఏ సంబంధించిన పార్టీ? మీరు పంపించింది కళ్యాణ్ గారు, ఒకసారి విందాం అది. నువ్వు అన్నట్టు ఒకవేళ ఈ వాట్ మీ డూ ఫస్ట్ అంటే కొంచెం content మీద వర్క్ కొంచెం working. If it's just that I as an individual have always felt this thing that I need to initiate things from my side. I need to keep telling you, Mama, I need this, Mama, I need this, Mama, I need this, Mama, I need this. And first you will be like in the state of denial, no. But I have always respected that thing. Then I will పంపించింది ఒక నిమిషం చెక్ చేస్తాను. వాళ్ళు నాకు తీసుకెళ్ళిపోయేవారు ఒక హోటల్ రూమ్ వరకు. ఓకే, వాళ్ళు ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ ని వాళ్ళు పిలిపించేవారు. ఓకే, వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళిపోయేవారు పైకి. అండ్ నేను బయట నుంచొని వీళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు. కొంతమంది అయితే ఓకే 5-10 నిమిషాల్లోనే బయటకు వచ్చేసేవారు. కొంతమంది అయితే ఒక్కొక్క రోజు బయటికి రానివాడు. అంటే దే యూజ్డ్ టు నాట్ కమ్ and I still have to eat outside because I get paid for it. And I used to even ask the person in like who was my mate, the main person, why are you sending me ఇలాంటి పనులకి? సార్ మీరు నన్ను ఎందుకు పంపిస్తున్నారు అనుకుంటా. అమ్మా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. బై ఛాన్స్ ఏదో జరిగింది అనుకో, నువ్వు ఆ అమ్మాయితో ఉన్నావు అని చెప్పడానికి నేను చెప్పేది సార్ ఇంత పెద్ద స్కెచ్ చేస్తున్నారు సార్ నా వెనకాల. అంటే నేను అమ్మాయితో ఉన్నానంటే రేపు నన్ను కూడా బుక్ చేస్తారు సార్. అంటే ఏముంటదమ్మా, ఏముండదు. సో I've seen men who have exclusive money. వాళ్ళకు ఒకటే కొన్ని వీక్నెస్ ఉంటాయి. దే ఓన్లీ వాంట్ విమెన్. ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా సరే అక్కడ నుంచో పెట్టేసి నేను వేరే వాళ్ళతో అన్న చెప్పించుకొని మాట్లాడేసుకుంటే అయిపోద్ది. ఎన్ని సంవత్సరాలు పని చేశాను అన్న, ఎన్ని సంవత్సరాలు పాటు చేశాను నేను అలా. అంటే ఇది వేరే ఆడియో, బట్ క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక ఆడియోలో ఎస్టాబ్లిష్ అయిందంటే ఇలా హోటల్కి వాళ్ళని అమ్మాయిని తీసుకెళ్ళి నేను అక్కడ వెయిట్ చేసేదాన్ని. అంటే లిటరల్లీ దాన్ని ఏమంటారు, అలా అమ్మాయిని సరఫరా చేసే మీడియేటింగ్ బ్రోకరింగ్ ఇవన్నీ అంటారు దాన్ని, పింప్. సో మేబీ అలాంటి పనులు చేశారా అనేది ఇక్కడ ఈ ఆడియోలో డౌట్ వచ్చే విషయం. అంటే మనం అనట్లేదు అలా అని, కానీ అందులో ఉన్నదాన్ని బట్టి మనకు అర్థమయ్యేటట్టు తెలుస్తుంది, అర్థం అవుతున్నది. ఇంకొకటి దానికి క్లయింట్స్ ఎవరు అనే విషయంలో కూడా రాసిన పెద్ద వివిఐపీలు, పొలిటీషియన్స్ వీళ్ళందరితో కూడా నేను ఏదో సమ్ పొలిటికల్ పార్టీకి ఏదో పనిచేసినట్టు చెప్తున్నాను. బట్ ఏది చేసినా ఫైనల్గా పొలిటికల్ పార్టీలో ఒక సెక్రటరీ పొజిషన్ కదా, పార్టీలో నాయకులకి సప్లై చేసే ప్రోగ్రామ్ ఏదో చేస్తే దాన్ని మనం అంటే ఈ ఆడియోలను కనుక నమ్మితే మనం చూడాల్సింది ఆ కోణం చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఫస్ట్ మరి హర్ష సాయికి డిఫేమ్ జరిగింది కాబట్టి ఆ సైడ్ నుంచి ఎవరన్నా సరే కేసు పెట్టాలి, లేకపోతే నువ్వు నేను కూడా ఇది సుమటోగా మీరు తీసుకోండి ఇట్లాంటివి. ఒక మాట చెప్పమంటారా శేఖర్ గారు, నేను ఆల్రెడీ ఇది ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే భారత పౌరసత్వాన్ని ఎవరు అవహేళన చేయకూడదు, ఎవరు మిస్యూజ్ చేయకూడదు. ఒక టెర్రరిస్ట్ లో లేకపోతే ఒక స్మగ్లర్స్ ఇలాంటి వాళ్ళకి డబుల్ పాస్పోర్ట్స్ ఉంటాయి, మామూలు వాళ్ళకి ఎవరికి ఉండవు. సో ఇలాంటివి క్రిమినల్ ఇంటెన్షన్తో ఏదన్నా చేస్తున్నారా, మన భారతదేశానికి ముప్పు తెచ్చే విధంగా ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఒకవేళ సరదాగా అన్నాను అని కూడా అంటే సరదాగా అంటే కూడా అది కూడా తప్పే. అంటే మిస్యూజ్ చేస్తూ మిస్లీడ్ చేస్తున్నారు అంటే అది కాదమ్మా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆవిడికి 2 పాస్పోర్ట్లు ఉన్నాయి అనే విషయం. ఇప్పుడు జనరల్ గా 2 పాస్పోర్ట్లు ఉన్నాయంటే నువ్వేం చేయాలంటే ఒకటి తీసుకెళ్ళి సరెండర్ చేయాలి, ఆర్ ఫ్యూచర్ లో ఎవరైనా నీకు నోటీస్ పంపిస్తే పొరపాటు నాకు తెలియదు సార్ ఉందని నేను సబ్మిట్ చేసేస్తున్నా అని చెప్పచ్చు. బట్ నీకు ఈ ఆడియో ద్వారా మనకి క్లియర్ కట్ గా నాకు తెలుసు నా దగ్గర 2 పాస్పోర్ట్లు ఉన్నాయంటే దిస్ ఈజ్ ఎ స్కామ్. స్కామ్స్టర్ మామా అన్నది కదా.
డైరెక్ట్ స్కామ్స్టర్. నాది మొత్తం ఊరంతా తిరిగి వస్తున్నా, వరల్డ్ అంతా తిరిగి వస్తున్నా, నన్ను ఎవరు పట్టుకోలేదు అంటే పోలీసులకి ఏం తెలీదు, తెలిసి కూడా వదిలేస్తున్నారు అన్నట్టుంది. ఇదేదో ఓన్లీ స్కామ్ అంటారా అక్క, కళ్యాణి అక్క? నేనైనా తీసుకోవచ్చండి, వెళ్తానండి, నేను ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవరైనా పౌరులు ఎవరైనా ఇవ్వచ్చు కదా, నేను ఇస్తాను ఆల్రెడీ. నిన్నే అనుకున్నాను, నిన్నే నాకు నచ్చలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా పాస్పోర్ట్ విషయంలో ఏదో కంప్లైంట్ చేసి అది ముందు ఉందా లేదో తీయాలి. అది కానీ ఉంటే మాత్రం శిక్ష చాలా పెద్దగా ఉండాలి. మీరే దీనికి ఇనిషియేటివ్ తీసుకోవాలి మ్యామ్. నేను వాళ్ళు వెళ్తే అయిపోయి పక్క ఆడుకోండి అంటారు. మగ దరిద్రులం కదా. ఓకే, కళ్యాణ్ గారు ఎప్పుడు వెళ్తున్నారు? రేపు ఉదయం వెళ్దామంటే రేపు సండే కదా, ఎల్లుండి మండే వెళ్ళాలి. మండే వెళ్దాం. ఓకే, ఇంకెవరన్నా మీకు ఫోన్స్ చేస్తా ఉన్నారా? చాలా మంది మీకు ఇంతకుముందు గత కేసుల్లో కూడా ఫోన్లు చేసి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కొన్ని ఆధారాలు ఇస్తున్నారు. భాషా గారు మీకు కూడా ఇప్పుడు ఈ 3 కేసులకు సంబంధించి వలి గారు నేను మాట్లాడొచ్చా? వలి గారు నేను మాట్లాడొచ్చా? గారు ప్లీజ్. కాదండి, ఒక పర్సన్ కి 2 పాస్పోర్ట్లు ఉన్నాయంటే దిస్ ఇస్ సీరియస్లీ అ క్రిమినల్ అఫెన్స్. ఎవ్వరికి కూడా ప్రభుత్వం 2 పాస్పోర్ట్లని అగ్రీ చేస్తుందా? అది ఒక సీరియస్ ఒక క్రిమినల్ అఫెన్స్ కదా. అవును, అది కూడా కాకుండా నాకు ఇంకొక డౌట్ కూడా ఉందండి. ఆ అమ్మాయి సడన్ గా ఇంత రిచ్ ఎలా అయిపోయింది? ఎవరి నుంచి అయింది? ఎలా అయింది? ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మాతో పాటు డాన్స్ పర్ఫార్మెన్స్ చేసే ఒక అమ్మాయి ఇన్ని డబ్బులు ఎలా సంపాదించింది ఇంత షార్ట్ టైం లో? అవును, ఈ డౌట్లు అందరికీ ఉన్నాయండి. ఇప్పుడు కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆడియో కాల్స్ ఇవన్నీ బయట పెడుతున్నారో, ఎప్పుడైతే కొన్ని ఆధారాలు సేకరిస్తున్నారో, చాలా మందిలో ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఈ డౌట్ అయితే ఉంది. ఇంత తక్కువ సమయంలో అన్ని కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించి ఒక ప్రొడక్షన్ హౌస్ బిల్డ్ చేసి ప్రొడ్యూసర్తో కలిసి కొన్ని సినిమాలు ప్లాన్ చేసిందంటే ఏదో జరిగి ఉంటుంది. ఇంతకుముందు మీరు వినిపించిన లిక్కర్ బిజినెస్ కావచ్చు, ఇంకో సప్లై దానికి సంబంధించి కావచ్చు, ఏదో జరిగింది. సో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ కూడా వస్తున్న నేపథ్యంలో కళ్యాణ్ గారు ఇంకొకటి ఒక యూట్యూబర్ ఛానల్లో నేను ఆ అమ్మాయి మిత్ర వాయిసెస్ విన్నాను. ఎన్నిసార్లు కన్విన్స్ చేయాలి, ఎన్నిసార్లు చెప్పాలి? నా లాంగ్వేజ్ నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? నా ఫీలింగ్స్ నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? నా వయసు అయిపోతుంది ఇక్కడ, నీకు ఎలా తెలియట్లేదు అని ఆ అమ్మాయి అన్ని సార్లు అబ్బాయిని ఫోర్స్ చేయడము అందరికి క్లియర్ గా వినిపించింది కదా. అందరూ వినే ఉంటారు ఆ వాయిస్ నోట్స్. మరి దీంట్లో ఇంకా జడ్జిమెంట్ ఏముందండి? ఆ అమ్మాయి తెలిసిపోతుంది కదా ఎంత క్యారెక్టర్లెస్ అని. నాకు తెలీదు ఇంత పెద్ద వర్డ్స్ నేను యూజ్ చేయొచ్చా లేదా అనేది. కానీ ఒక మనిషిని, ఒక రెప్యూటెడ్ పర్సన్ ని మీరు అంత దిగజార్చి ఆయన మీ మీద రేపెటం చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు. కానీ వాయిస్ నోట్స్ లో ఏమొస్తుంది మాకు? మేమేం వింటున్నాము అంటే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా ఫీలింగ్స్, నీకు ఎన్నిసార్లు ఎక్స్ప్లోర్ చెయ్యాలి, నేను ఎన్నిసార్లు ఏం చెప్తే నీకు అర్థమవుతుంది అని ఆ అమ్మాయి ప్రెషర్ పెట్టడం మన అందరం విన్నాం కదా. అమ్మాయి వైపు నుంచి ఉంది, ఫోర్స్ అమ్మాయి వైపు నుంచి ఉంది. కామ్ గా చిన్న స్మైల్ ఇస్తున్నాడు హర్ష సాయి, అంతే, వేరేదేం లేదు. అదే అండి ఇందులో అమ్మాయి బలవంతం చేసినా కూడా అబ్బాయి కేసు పెట్టడానికి లేదు కదా. మన దౌర్భాగ్యం అదే, పెట్టించుకోవాలి, గిలిచుకోవాలి తప్ప కామ్గా ఉండాలన్నమాట. సెకండ్ థింగ్, ఫస్ట్ థింగ్ వలి గారు ఫస్ట్ థింగ్, ఆ అమ్మాయికి ఇన్ని డబ్బులు, ఇన్ని మిలియనర్ ఎలా అయింది ఆ అమ్మాయి ఇంత షార్ట్ టైమ్ లో? ఏమైనా లాటరీ తగిలిందా? అవన్నీ బయటకు వస్తాయి. అవన్నీ అతి త్వరలోనే, ఏది నిజం ఎప్పటికీ బయటకు రాకుండా ఉండదు. అన్ని ఒక్కదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయి. పోలీసులు కూడా త్వరలోనే కళ్యాణ్ గారు, అసలు నెక్స్ట్ ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? మీరు కేసు పెట్టడానికి రెడీ అవుతున్నారు, సోమవారం పిఎస్కి వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. మరికొన్ని ఆధారాలు కూడా చాలా మంది మీకు పంపిస్తూ ఉన్నారు.
సో నెక్స్ట్ ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది త్వరగా తేలాలి మేడం, ఎందుకంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఇంకా ఉన్నాయండి, ఇంకా ఆధారాలు ఉన్నాయి. నేను మొన్న ఫస్ట్ టైం కూడా నేను వేరే టీవీలో మాట్లాడుతూ కూడా నేను అడిగితే నేను చెప్పా, నా దగ్గర ఆధారాలతో ఉన్నా నేను, లేకపోతే నేను మాట్లాడను, నాకు ముందే తెలిసాయి. ఎప్పుడైతే కేసు పడింది వెంటనే వచ్చాయి నా దగ్గరికి ఆధారాలు. ఆ వ్యక్తులు కూడా వచ్చారు, మాట్లాడుతున్నారు, అన్నీ తెలుసు. కానీ ఒక అమ్మాయి మీద వెయ్యొద్దు అని ఆగాను అని చెప్పాను. కానీ వాళ్ళు రెచ్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నప్పుడు ఇంకా వాళ్ళ విషయాలు కూడా బయట పెట్టకపోతే నిజం ఎటు ఉంది, అబద్ధం ఎటు ఉంది, ఎవరు తప్పులు చేస్తున్నారని జనాలకు తెలియాలి. ఇంకో విషయం, వాళ్ళ లాయర్ మాట్లాడుతూ ఈ అబ్బాయి ట్రైనింగ్ ఇచ్చాడు అమ్మాయికి, డైలాగులు అన్నీ కూడా ఇవన్నీ ట్రైనింగ్ డైలాగులు అని చెప్తున్నాడు ఆయన. ఓకే, స్క్రిప్ట్ అవునండి చెప్తా. స్క్రిప్ట్ ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది కదా మీ దగ్గర, ఏదైతే చేశారో అది మీరు అబ్బాయికి ఒక కాపీ ఇచ్చుంటారు, చాంబర్లో ఒకటి ఇచ్చుంటారు కదా, ఆల్మోస్ట్ ఆల్ ఉంటుంది కదా. అందులో ఈ డైలాగులు ఉన్నాయా? అవి తీసుకురండి మరి, అవి అప్పుడు నేను నమ్ముతాను. మీ లాయర్ గారు ఏదో వచ్చి మార్చేద్దామని ఆవిడ సరైన గైడెన్స్ తీసుకోవట్లేదు. ఇంతకు ముందు రాజ్ తరుణ్ కేసులో గైడెన్స్ తీసుకుంటే మేము ఇవన్నీ ఫ్లర్టింగ్ కోసం చేసాము, నేను అవతల వాడిని ఉడికించడానికి, ఇలాంటి ఐడియాలు ఆవిడకి రావట్లేదేమో. కాదు, ఒక మాట చెప్తాను. ఆ అమ్మాయి బదులు వచ్చిన లాయర్ గారికి అమ్మాయి ఇంతకు ముందు ఇప్పుడు అపర్ణ చెప్తున్నట్టుగా, అపర్ణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక 1000 రూపాయలకు 2000కో 5000కో 10,000కో 15,000కో ఎంతకో ఆమె వెళ్ళి డాన్సులు చేసి యాంకరింగ్లు చేసినప్పుడు ఆమెకి యాక్టింగ్ రాకుండానే తీసుకున్నారా? అమ్మాయికి ఏ విధంగా ఎక్స్పీరియన్స్ లేకుండానే తీసుకున్నారా? ఇంతకుముందు బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు అమ్మాయిని యాక్టింగ్ చేయకుండానే ఉందా? బిగ్ బాస్లో చాలా వరకు ఎలా బిహేవ్ చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా వెళ్ళాలో, ఎలా ఉండాలో ఆమెకు అన్నీ తెలుసు కదా. బయటకు వచ్చాక అబ్బాయిలకు ప్రపోజ్ చేసేటప్పుడు అమ్మాయికి యాక్టింగ్ రాదా? అంటే ఇవన్నీ కూడా అబ్బాయి నేర్పించాడా హర్ష? ఇప్పుడు ఇవన్నీ ఎలా మాట్లాడతారండి ఆ లాయర్ గారు? ఎలా చెప్తారు ఇవన్నీ నిజాలు కాదు అవన్నీ ఏదో నేర్పించారని? ఓకే, మీ దగ్గర 26 సంవత్సరాలని చెప్పింది అబ్బాయికి, 36 సంవత్సరాలు ఈ అమ్మాయికి, అది కూడా అబద్ధమే చెప్పింది. ఓకే, 10 సంవత్సరాలు రిలేషన్లో ఎవరు లేరంటే ఉండొచ్చు, వాళ్ళకి ఇష్టమైతే. ఈ అబ్బాయికి ఇష్టం లేకుండా ఉండడం కష్టం కదా. అబ్బాయికి ఇష్టమైతే ఉండొచ్చండి. 30 సంవత్సరాలు తేడా ఉన్న 80 ఏళ్ళ ముసలమ్మను కూడా 16 ఏళ్ళ కుర్రాడు చేసుకున్నాడు, పెళ్లి లవ్ చేశాడని చెప్పేసి ఎప్పుడో పేపర్లో చూసాం. అది వాళ్ళకి ఇద్దరికి ఇష్టమైనప్పుడు. కానీ ఈ అబ్బాయి ఇష్టం లేదు అన్నప్పుడు అబ్బాయికి 25 ఇయర్స్ 26 ఇయర్స్. అలాంటప్పుడు మీ అమ్మాయి 26 ఇయర్స్ నాకని చెప్పి అమ్మాయికి 36 ఇయర్స్ ఉన్నాయి. సో ఇది కూడా అబద్ధమే. అబద్ధం చెప్పిన ఏదైనా అమ్మాయి ఏజ్ గురించి కూడా దాచుకున్న అమ్మాయి ఇష్టం, అమ్మాయిలు చెప్పుకోరు కదా, పోనీ అనుకుందాం, అలా అనుకుందాం. కానీ ఇవన్నీ యాక్టింగ్ అంటే ముందు అమ్మాయికి ఏ విధమైన యాక్టింగ్ రాదని వాళ్ళు నిరూపించమని చెప్పండి. వీళ్ళందరూ ఎలా తీసుకున్నారు మరి? షోస్కి వాటికి ఎలా తీసుకెళ్లారు? యాక్టింగ్ రాని వాళ్ళు తీసుకోరుగా. మరి ఆ మాత్రం స్క్రిప్ట్స్ చేయాలి, మాట్లాడాలి, అవన్నీ చేయాలి. మన బిగ్ బాస్లో కొన్ని అన్ని స్కిట్స్ చేస్తుంటారు, లేకపోతే కొన్ని ఏమైనా టాస్క్లు ఆడేటప్పుడు ఇవన్నీ అమ్మాయికి తెలియవా? ఇవన్నీ నేర్పించాడు ఈ అబ్బాయి. మరి ఏం మాట్లాడతారండి? ఇప్పుడు వస్తున్న విమర్శల్ని కొంత డైవర్ట్ చేయాలి, మసిపూసి మారేడు చేయాలని మాట్లాడటమే తప్ప వేరేదేం లేదు. కాదండి, అంత క్లియర్గా అమ్మాయి వాయిస్ అది వాళ్ళు దొరికారు అని తెలిసిపోతుంది. అమ్మాయి తప్పులు చేసిందని మనం ఎక్కడైతే చెప్తున్నామో అమ్మాయి కూడా అబద్ధాలు చెప్తుంది, అమ్మాయి కూడా తప్పులు ఉన్నాయి, అమ్మాయిని కూడా విచారించండి అని అడుగుతున్నాం. ఎప్పుడో ఏం చేయాలో తెలియక ఏదో విధంగా లాయర్ తెలివితేటలుగా చెప్పాడు ఆయన. సరే, మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి మీలాగే, మేము కూడా అడుగుతున్నాం. ఆ స్క్రిప్ట్ మీరు ఇచ్చారు కదా, ఆ స్క్రిప్ట్లో ఈ డైలాగ్ నాకు అప్పుడు ఆ రోజుది దానిలో నాకు కావాలి చూపించండి. ప్లస్ మీరు ఎక్కడ షూట్ చేశాడు, ఏ విధంగా షూట్ చేశాడు, ఇవన్నీ మీ దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టండి, మేము నమ్ముతాం. ఓకే, మరి అవి ఏమీ లేకుండా ఎలా మాట్లాడుతుంటారు అవన్నీ? కేసు గురించి పూర్తిగా అర్థమైపోతుంది, ప్రజలకు అర్థమైపోతుంది, ఈ ఆడియో కాల్స్ విన్నాక అర్థమవుతుంది. ఇక్కడ ప్రజలకి అర్థం కావాల్సింది, ప్రజలు చూస్తున్నారు అనే విషయం డిపార్ట్మెంట్ వాళ్ళు గమనించాల్సిన ఒక విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ చూస్తున్నది ఏంటంటే, మీరు మర్చిపోయారేమో ప్రభాకర్ కేసు, వరలక్ష్మి ప్రభాకర్ కేసులో రీసెంట్గా ఆయన మీద ఒక 90 రోజుల పాటు జైల్లో ఉండొచ్చిన ఒక విక్టిమ్ కాదు, డ్రగ్ పెడ్లర్ కేసులో ఆవిడ పట్టుబడి రిమాండ్లో 90 రోజులు ఉండొచ్చిన ఒక ఆవిడ ఆయన మీద 376 పెట్టడానికి ట్రై చేసింది. మరి మొత్తానికి అదేదో కనబట్టి 354కి వెళ్ళిందో, బట్ వెళ్ళి కేసు పెట్టాం. సో అలాగే రాజ్ తరుణ్ కేసులో మనం చూసాం. అండ్ అలాగే ఇప్పుడు ఈఎంఐ అంటే జనరల్లీ స్కామ్స్టర్లు, లేకపోతే అదే 2 పాస్పోర్ట్లు పెట్టుకుందో, లేకపోతే ఇంకో లెక్కర్ బిజినెస్లు చేసి వీళ్ళు చేసిన ఇది మనం వింటున్నాం. ఇంకోటేమో అంటే మనం గమనిస్తే ఓవరాల్గా నేర చరిత్ర లేకపోతే నేర చరిత్ర వైపు ఉన్న వాళ్ళు వెళ్ళి ఎక్కువగా కేసులు పెట్టడం, దాన్ని పోలీసులు అంటే ఈవిడే ఇంతకుముందు ఇంకొక కేసు, అంతకుముందు మనం ఆ అమ్మాయి మీద 7 కేసులు ఉన్నాయి, ఆవిడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా అవతల వాడి మీద ఒక్క కేసు లేకపోయినా కూడా వాళ్ళ మీద కేసు పెట్టారు. రాజ్ తరుణ్ కేసు ఏమైంది?
అంతే కదా. అండ్ ఈవిడ ఇప్పుడు మనకి కళ్ళ ముందు కనపడుతున్నారు డ్యూయల్ పాస్పోర్ట్లు, లిక్కర్లు ఇవన్నీ కూడా. అండ్ మధ్యలో ప్రభాకర్ గారు ఒక్క జానీ మాస్టర్ విషయంలో పక్కన పెడితే మిగతా ఈ 3 కేసులు కానీ అంతకుముందు ఇంకొక మనం చూసిన 4 కేసులు కానీ వీటన్నిటిలో కూడా నేర చరిత్ర ఉన్న అమ్మాయిలే ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు పెడుతున్నారు. అంటే పోలీసులు నేరస్తులకు సహకరిస్తున్నారా? ఇప్పుడు ఆడవాళ్ళు జస్ట్ ఆడవాళ్ళు అయితే ఇంకా సరిపోతుంది. వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా ఎన్ని ఘోరాలు చేసినా ఒక మగాడిని కానీ మగాడు బై డిఫాల్ట్ నేరస్తుడు, వాళ్ళు ఒక దోషిలాగా చూడడం అనేది మనకి అలవాటు పడిపోయింది. ఇక కళ్ళ ముందు ఇన్ని కనబడుతున్నాయి కదా, నాకెప్పుడు వచ్చి రిపోర్ట్ చేయలేదు, నాకెప్పుడు కేసు పెట్టలేదు కాబట్టి నేను కళ్ళు మూసుకుంటా. ఆవిడ ఎంత చెడ్డదని నాకు తెలిసినా, వాళ్ళ వైపు న్యాయం లేదని తెలిసినా, కళ్ళ ముందు అన్ని కనబడుతున్నా నేను చెవులు కళ్ళు మూసేసుకొని గుడ్డిగా నేను పెట్టిన సెక్షన్స్ ఇవి, దీన్ని కోర్టు దగ్గర పెడతాను, ఛార్జ్ షీట్ చేస్తాను అన్నప్పుడు ప్రజల్లో ఒక పోలీస్ వ్యవస్థ పైన ఉన్న ఒక నమ్మకం సన్నగిలుతుంది. అంటే అమ్మాయి కాదు, నీకు కళ్ళ ముందు అన్యాయం తెలుస్తున్నప్పుడు నువ్వు దాన్ని పర్సూ చేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో వీళ్ళందరూ కుమ్మకి అయిపోయారేమో, డబ్బుల కోసం చేస్తున్నారేమో అనే డౌట్లు ప్రజల్లో రావా? ఖచ్చితంగా వస్తాయి కదా. ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది వీళ్ళందరికీ నేర చరిత్ర ఉంది. ఈ నేర చరిత్ర ఉండే వాళ్ళందరూ కూడా ఏ రకమైన నేర చరిత్ర లేని వాళ్ళ మీద వెళ్ళి కేసులు పెడుతుంటే పోలీసులు వాటిని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా జనాలు ఎప్పుడైతే అనుకుంటారో పోలీస్ వ్యవస్థ మీద ముఖ్యంగా మన అందరం కూడా నార్సింగ్ పిఎస్ అని వస్తుంది. సో ఏమనిపిస్తుంది ప్రజలకి ఏమన్నా కూడా ట్రాన్స్పరెన్సీ, ఒక న్యాయం జరుగుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం ఏదైతే ఉంటుందో అది నిలుపుకోవాల్సిన బాధ్యత సిస్టమ్ మీద ఉంటుంది. ఎప్పుడైతే ఇలా నేరస్తులు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం అంటే ఈ ఏం జరుగుతుంది అనే ఒక సామాన్యుడికి ఈ డౌట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సిస్టమ్ మీద ఉండాలి. శేఖర్ భాష గారు, ఇంతకుముందు రాజ్ తరుణ్ కేసుకు సంబంధించి మీరు చాలా స్ట్రాంగ్ గా ఫైట్ ఇచ్చారు. ఇక్కడ ఈ కేసులో కళ్యాణ్ గారు ఒక్క నిమిషం, ఈ కేసులో జానీ మాస్టర్ చాలా తీవ్రంగా బాధింపబడుతున్నాడు అని చెప్పి ఇంతకుముందు మీరు అన్నారు. మరి ఈ కేసు తరఫున అసలు వాస్తవాలు ఏంటి కొంచెం ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం. ఒక మాట దీని గురించి కూడా నేను చెప్తాను. ఇప్పుడు మిగతా వాళ్ళలాగా పాపం ఈ అమ్మాయికి నేర చరిత్ర లేదు, ఈ జానీ మాస్టర్ మీద పెట్టిన అమ్మాయికి నేర చరిత్ర లేదు. బట్ ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్టార్టింగ్ స్టెప్ ఉంటుంది. ఇలా మేబీ అలవాటు పడి తర్వాత ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏం భయపడతారంటే రేపు ఇంకో చోట ఈ అమ్మాయికి ఎవరైనా ఆఫర్ ఇవ్వాలనుకుంటే రేపు మళ్ళీ తీసి పెడితే ఎందుకు వచ్చిన గోలరా బాబు అని చెప్పి అనుకుంటారు. అసలు మామూలుగా అమ్మాయిని తీసుకుందాం అంటేనే భయపడే స్టేజ్ లో ఉన్నారు ఈ కేసులు పుణ్యమా అని చెప్పి. బట్ ఈ అమ్మాయిని డైరెక్ట్ గా తీసుకోవాలనుకుంటే ఒక ప్రొడక్షన్ లో ఖచ్చితంగా అమ్మో రేపు అని భయపడతారు ఖచ్చితంగా. నువ్వు ప్రొడ్యూసర్ తీసుకుంటావా అది. సో నేను ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన విషయం గురించి మాట్లాడితే పోక్సో కూడా పెట్టారు. పోక్సో కాదు, నిజంగా చెప్పాలంటే అది స్పెల్లింగ్ కొంచెం అటు ఇటుగా చెప్పాలి, POSCO అంటే పోస్కో ఆ కేసు పెడితే నిజంగానే కదా లిటరల్. అదే ఎవరైనా సరే ఇప్పుడు ఆ కేసు పెట్టినప్పుడు అంటే నేను మేజర్ని కాదు మైనర్ని, ఆ టైంలో నన్ను ఇలా గురి చేశారు అని చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఢీ షోలో పార్టిసిపేట్ చేసింది. మీరు ఆ వీడియోస్ కనుక చూస్తే, అండ్ నేను చూశాను కొన్ని వీడియోస్, జుగుప్సాకరమైన స్టెప్పులు, కొంచెం చూడ్డానికి మరీ పొట్టి బట్టలు, అశ్లీలం అనడానికి కూడా అంటే ఒక ఎడ్జ్లో ఉండేటటువంటి ఆ డ్రెస్సింగ్లు, ఆ స్టెప్పులు వాళ్ళు చేస్తుంటే జడ్జిలు చప్పట్లు కొట్టడం, అది ఖచ్చితంగా 18+ షో. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సరే అట్లాంటి వాళ్ళే చూస్తారు అనుకుందాం కదా. ఒక 16 ఏళ్ళ అమ్మాయి, నిజంగానే అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి అయి ఉంటే అలాంటి అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ కావచ్చు వాళ్ళ నాన్న కావచ్చు ఏం చేస్తున్నారు, చదువుకోవాల్సిన వయసులో కూతుర్ని తీసుకెళ్ళి అలాంటి ఇంకా స్టెప్లు నేను కొన్ని రికార్డ్ చేసి మీరు చూస్తే ఎట్లా ఉంటుందంటే ఇంత దారుణమైన దీంట్లోకి దింపి సంపాదించుకోవాల్సిన ఇది ఉందా. అది కూడా అంటే ఒక 18 ఏళ్ళని ఎందుకంటారు ఒక మెజారిటీ అంటే అక్కడ ఏది మంచి ఏది చెడు, ఏది యాక్టింగ్ ఏది కాదు అనేది తెలుస్తుంది. ఇప్పుడు 16 ఏళ్ల వయసులో అది యాక్టింగ్ కాలేదు, ఫీలింగ్స్ ఆ టైంలో ఉంటాయి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా కాదు, ఫీలింగ్స్ రావచ్చు. నువ్వు విచక్షణ సరిగ్గా ఉండదనే విషయంలోనే నేను మైనర్ గా పెడతాను. అలాంటప్పుడు నువ్వు ఇంత ఇది చూడు, ఇది నేను చూపించాలా అక్కర్లేదా? సరే మీరు చూడండి, ఇది ఒక స్టెప్. మీరు ఎవరన్నా ఓకే ఇలాంటి చాలా స్టెప్పులు వేస్తే అక్కడ ఉన్న జడ్జిలు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఇద్దరు ఎలా చేశారంటే దిస్ పర్ఫార్మెన్స్ ఇస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ ఫర్ మీ ఎస్పెషల్లీ సృష్టి యూ. ఓకే నేను చెప్తా ఒకసారి. సెడక్షన్ అండ్ వీళ్ళిద్దరు ఎలా చేశారంటే దిస్ పర్ఫార్మెన్స్ ఇస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ బంపర్ హిట్.
సిడక్షన్ అనే వర్డ్ వాడింది ఆవిడ. ప్రియమణి గారు జడ్జిగా ఉంటూ ఇట్లా చేశారంటే సిడక్షన్ అదిరిపోయింది. సిడక్షన్ అంటే దిస్ ఈస్ డెఫినెట్లీ ఎన్ 18+ థింగ్. 18 ఏళ్ల ప్లస్ వాళ్ళు మాత్రమే ఆ సెడక్షన్ అనే దాని జోలికి పోవాలి. మరి అలాంటి సెడక్షన్ ఏదైతే మీరు చూపిస్తున్నారో దాన్ని మీరు ఒక 16 years అమ్మాయితో చేశారంటే ఫస్ట్ ఎవరి మీద పెట్టాలి కేసు? ఆ టీవీ ఛానల్ వాళ్ళ మీద పెట్టాల్సిన అవసరం లేదా? లేకపోతే ఆ షో ప్రొడ్యూసర్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద పెట్టాల్సిన, వాళ్ళ అమ్మ నాన్న ఎవరైతే ఎంకరేజ్ చేశారో అలాంటి వాళ్ళ మీద పెట్టాల్సిన అవసరం లేదా? ఇవన్నీ మీకు కనబడట్లేదా? ఓకే, ఆవిడ అబద్ధం చెప్పిందే అనుకుందాం. అప్పుడు ఒకవేళ నిజంగా టీవీ ఛానల్ వాళ్ళు నిజంగా వాల్యూస్ ఉన్న టీవీ ఛానల్ మనం చూస్తే దాంట్లో దాపరికమేం లేదు. ఈటీవీలో వచ్చింది, ఈనాడు పత్రిక అన్నా ఎంత క్రెడిబిలిటీ, మిగతా చోట్ల అక్కడెక్కడ చిన్న గాసిప్స్ అని వస్తాయి, ఈనాడు దాంట్లో కానీ ఈటీవీ వాళ్ళ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మరి వాళ్ళకి వీళ్ళు మోసం చేశారా లేకపోతే వాళ్ళు ఇలాగే తీసుకున్నారా అనే సమాధానం కూడా వాళ్ళు చెప్పాలి. వాళ్ళు మనం జర్నలిస్ట్గా నువ్వు ఇక్కడ కూర్చొని రేపు వెళ్ళు, మైక్ తీసుకొని వెళ్ళి అక్కడ అడుగు ఆ షో వాళ్ళని, అమ్మాయి మీకు ఏం చెప్పింది అని ఎవరు అడగరా? జర్నలిస్ట్ సోదరులు మీరు ఖచ్చితంగా వెళ్ళి అడగాలి. ఇంకోటి కూడా చూపిస్తాను. ఓకే, ఇది సరే. ఈ షోలో ఏమైనా పక్కన పెడితే ఇక్కడ ఆవిడ ఫేస్బుక్ ప్రొఫైల్, సరే ఆవిడ ఎక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ డేట్ చూడు, నేను బయట చూపించాను కానీ నువ్వు చెప్పు. ఎంత? 28 జనవరి 1993. 1993 అంటే ఇప్పుడు 93 అంటే ఇప్పుడు అప్పటికి మేజర్ దాటిపోయింది. ఆవిడ ఇప్పుడు 2003 ఎప్పుడో చెప్పుకుంటుంది ఆవిడ డేట్ ఆఫ్ బర్త్, బట్ 93 అని ఒక దాంట్లో వేసింది. ఓకే, ఆవిడ ఫేస్బుక్ ఇలా ఫేస్బుక్లో ఒక రకంగా, నీకు గూగుల్లో ఆర్కుట్లో ఒక రకంగా, లేకపోతే ఇంకో దాంట్లో ఒక రకంగా, ఇన్స్టాగ్రామ్లో ఒక రకంగా, నీకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు నీ ఏజ్ మార్చుకునే గుణం నీ దగ్గర ఉంది అనే విషయం అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాంటప్పుడు నువ్వు జానీ మాస్టర్కి నీ కరెక్ట్ ఏజ్ చెప్పావని గ్యారంటీ ఏంటి? పెట్టినప్పుడు అవతల వాడికి ఏం తెలుస్తుంది? ప్రతి ఒక్కరు కూడా నీ సర్టిఫికేట్ తీసుకురామ్మా అని చెప్పి ఉన్నట్టుగా, అవును మాస్టర్ నేను 18+, లేకపోతే డీలో ఉన్నప్పుడు బై డిఫాల్ట్ అంత పెద్ద టీవీ ఛానల్ వాళ్ళు డీకి పిలిచారంటే 18+ అనే కదా ఆయన అనుకుంటాడు. దానికి వేరే కన్ఫర్మేషన్ కూడా అక్కర్లా. ఇంత పెద్ద రెప్యూటెడ్ ఛానల్, రామోజీరావు గారి ఛానల్, అది డీ షోకి ఆవిడని పిలిచింది అంటే మరి అవన్నీ చూసుకో. అసలు మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే దాంట్లో ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? నేను కొన్నాళ్ళు అక్కడ నాకు వాళ్ళతో సంబంధం కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రతిదీ పక్కా ప్రొసీజర్స్ ఉంటాయి అక్కడ ఈటీవీలో. సో అలాంటి అంత ప్రొసీజర్స్ ఫాలో అయ్యే వాళ్ళు దాంట్లో డీకి ఆ అమ్మాయిని ఆఫర్ చేశారు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇంకా నువ్వు నేను ఆలోచించుకోకల్లా, 18+ అయితేనే వాళ్ళు తీసుకుంటారు. మరి జానీ మాస్టర్ అలాగే అనుకొని ఉంటారు. దాంట్లో మళ్ళీ నాకు చెప్పలేదు. కేసు పెట్టేటప్పుడు ఏది ఏజ్ కరెక్ట్ ఏజ్ మనకి అప్రూవ్ చేస్తుందా లేదా, ఈ ఇన్వెస్టిగేషన్ అంటే పోక్సో యాక్ట్ యాడ్ చేసే ముందు పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు అనుకోవచ్చా? వాళ్ళు ఏ తీసుకున్నా వాళ్ళు తీసుకున్నారు, బట్ దీనికి సమాధానం అడగాలి కదా. డీలోంచే ఆవిడికి పరిచయం అయ్యింది అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. డీలోనే జానీ మాస్టర్ ఆవిడ పరిచయం. మరి ఆ డీ ఎలా మీరు అలౌ చేశారు 18+ కాకపోతే అని ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేశారా? లేదు, ఓన్లీ మీరు ఆ ఇన్వెస్టిగేషన్ చేసి జానీ మాస్టర్ మాత్రమే క్వశ్చన్లు అడుగుతారా? వెళ్ళి ఆ డీ వాళ్ళని అడగరా? క్వశ్చన్లు అడగరా? మీరు అడగరా? జర్నలిస్ట్గా వెళ్ళి అడగండి, పోలీసులు కూడా వెళ్ళి అడగండి. కళ్యాణ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? మగవాళ్ళ బాధితుల పెరుగుతున్న సంఖ్య కనిపిస్తుంది ఒక పక్కన, సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు?